తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఎలా ఉన్నావు? హాయ్ శివ, ఎలా ఉన్నావు? చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా, వర్కౌట్ కాలే. లాస్ట్ టైం సత్యత చేసినప్పుడు నేను షూట్ లో ఉండే, మా సీరియల్ షూట్. అవును, రాత్రి 11 ఎంత అసలు మీ జోడీని కలిపి చేద్దాం అనుకుండే, వర్కౌట్ అవ్వలేదు, సోలోగా వచ్చింది. ఎలా ఉంది? బాగుంది, ఆల్ గుడ్. అంత కొట్టుకొని తిట్టుకున్నా అది కావాలిగా మరి టీఆర్పీకి. అదే నేను సత్యతోని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు బేసిక్గా నేను ఫస్ట్ నేను అడిగా ఎలా ఒప్పుకున్నావు, ఎందుకంటే సీజన్ 1లో ఏదో ఒప్పుకోలేనట్టు ఒక రూమర్ వచ్చింది, యాక్సెప్ట్ చేయలేనట్టు రూమర్ వచ్చింది. అది కరెక్ట్ కాదు. సీజన్ 1లో తను హౌస్ లోనే ఉండింది. సో నాకు ఆప్షన్ ఇచ్చారు, సత్యత చేస్తావా వాసంతి చేస్తావా అని అడిగారు. వాసంతి నేను ఆల్రెడీ హౌస్ బయట ఉన్నాం, సత్య బయటకు వచ్చాక చేస్తుందా లేదా అని డౌట్. అంటే నాతో కదా అసలు షో చేస్తున్నా లేదా అని డౌట్. సో ఆ రిస్క్ ఎందుకు తీసుకోవడం అని చెప్పి నేను వాసంతితో చేస్తాను. అండ్ బిసైడ్స్ అంటే నాకు సత్యకి అప్పుడు కొంచెం బ్యాగేజ్ నడుస్తుంది కదా, ఎందుకు ఆ టైంలో మళ్ళీ ఓవర్ కంటెంట్ అయిపోతుంది అని చెప్పి వాసంతితో అయితే ఫ్రెండ్లీ జోన్, సో అలా ఈజీగా ఉంటుంది అని చెప్పి అలా వాసంతితో చేయడం జరిగింది. వాసంతితో బాగుందా, సత్యతో బాగుందా? ఇద్దరే, బట్ ఆబ్వియస్లీ ఫస్ట్ టైం వాసంతితో ఇట్ వాజ్ అ స్పెషల్ ఎక్స్పీరియన్స్. అంటే కొంచెం తను చాలా ఈజీ గోయింగ్ పర్సన్. నీకు డాన్స్ లేకపోయినా యాక్సెప్ట్. నాకు డాన్స్, అది జనాలు చెప్తారు నాకు డాన్స్ ఫైనలిస్ట్ బ్రో, బీబీ డాన్స్ రాకుండా ఫైనలిస్ట్ లేదు. మరి అంత డాన్స్ ఎక్కువ షోస్ లైవ్ పర్ఫార్మెన్స్ చేసింది. యాక్చువల్లీ ఆర్టిస్ట్, డాన్స్ అలా పార్ట్ ఆఫ్ ఇట్ అంతే. అంటే మా ఇద్దరు పేరింగ్ కరెక్ట్ గా ఉంటుంది, నాది వాసంతిది, హైట్స్ వైజ్ గానీ వెయిట్స్ వైజ్ గానీ. అండ్ మాకు సంగీత్ అప్పుడు కొరియోగ్రాఫర్, మాకు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. ఇట్స్ ఈజీ టు వర్క్ విత్ హర్. సత్య ఏంటంటే కొంచెం సత్యతో డ్రామా కూడా వస్తుంది, అంటే కొంచెం అమ్మాయి కొంచెం మూడ్ స్వింగ్స్ ఉంటాయి గట్టిగా. సో అందుకని మేము ఇద్దరం ఎక్కువ కొట్టుకుంటూ ఉంటాం. ఫ్రెండ్లీ, తర్వాత మళ్ళీ కలిసిపోతాం, కాసేపు కొట్టుకుంటాం, తర్వాత మళ్ళీ కలిసిపోతాం. ఏ విషయంలో ఎక్కువ డిస్కషన్ అవుతుంటాయి? ఎక్కువ క్రియేటివ్ డిఫరెన్సెస్, ఈ పాట చేద్దామా, అది చేద్దామా, ఓపెనింగ్ ఎట్లా ఉండాలి, అలాంటివి. స్టేజ్ మీద కూడా చెప్పినట్టున్నారు కదా. స్టేజ్ మీద కూడా చాలా కట్ చేస్తారు, అది అలా కవర్ చేసి ఏంటి ఎంత కొట్టుకునే వాళ్ళు అంటే ఒక పాయింట్ లో అసలు అమ్మాయి షో వదిలేసి వెళ్ళిపోతా అన్న దాకా వెళ్ళింది. నేను అడగలేదు, సరే నేను వెళ్ళిపోతాంటే వెళ్ళిపో అన్నా నేను. కాకపోతే మళ్ళీ అగైన్ వి ప్యాచ్డ్ అప్. లేదు, నా ఇంటర్వ్యూలో కూడా తను పాయింట్ చెప్పినట్టుంది, నా ఎనర్జీకి అర్జున్ మ్యాచ్ అవ్వడు అని చెప్పి కూడా చెప్పింది. నా ఎనర్జీకి మ్యాచ్ అవ్వడు, నాకు తెలిసి నేను ఫాస్ట్ గా వెళ్ళిపోతాను అని చెప్పింది. కానీ మీరు ఫైనల్స్ వస్తారే, మరి జనాలు చెప్పాలి నేను ఆ అమ్మాయి ఎనర్జీకి మ్యాచ్ అయినా లేదా, స్టెప్లు ఎవరు ఎక్కువ మిస్ అయ్యారు, అవన్నీ జనాలు చూస్తారు కాబట్టి వాళ్ళకే తెలుసు. బేసిక్ గా ఏంటంటే ఫస్ట్ 3 episodes లో నేను సీరియల్ చేస్తూ చేయడం జరిగింది బ్రో. నాకు చాలా ప్యాక్ అయిపోయింది. నువ్వు ఆ రోజు వచ్చినప్పుడు కూడా నాకు ఎట్లుండేదంటే 9 to 9 మన సీరియల్ షూట్ రెగ్యులర్ టైం. నేను 9కి మా షూట్ మొయినాబాద్ చిల్కూరు దగ్గర, అంటే 8కి బయలుదేరి 8కి బయలుదేరి 7కి లేవాలి, లేచి వెళ్ళి అంటే షూట్ చేసుకుని 9కి అక్కడ ప్యాకప్ అయ్యాక మణికొండకి ప్రాక్టీస్ 10కి వచ్చేవాడిని, వచ్చి ప్రాక్టీస్ స్టార్ట్ 2 దాకా చేసేవాడిని. మళ్ళీ ఇంటికి వచ్చి సాంగ్ చేసుకున్నప్పుడు 3. నాకు అసలు 4 hours స్లీప్ ఉండేది ఫస్ట్ 2-3 షెడ్యూల్. చాలా ఇబ్బంది అయిపోయింది, స్లీప్ ఉండేది కాదు. కొరియోగ్రఫీ కూడా మాకు సెట్ అయినట్టుగా ఇవ్వాలి ఫస్ట్ టైం మాకు. అంటే సంకేత్ కంటే మాకు ఆల్రెడీ బాడీ లాంగ్వేజ్ తెలిస్తే చెప్పేస్తాడు. మా కొరియోగ్రాఫర్ శర్వారి అని చెప్పి, తను మాతో ఫస్ట్ టైం. ఇప్పుడు మనకి ఏంటంటే మనకి టాలీవుడ్ స్టైల్ అది బాగా వస్తుంది, ఆమె ఏంటంటే కాంటెంపరీ అట్లా చేయడం వల్ల ఫస్ట్ 3 episodes కొంచెం ఇబ్బంది పడ్డాం. తర్వాత ఇప్పుడు నా ఫ్లోలోకి వచ్చేసాం. ఎందుకు గోల్డెన్ సోఫా కొట్టలేదు? గోల్డెన్ సోఫా ఒక్కసారే కొట్టగలిగాం, మహేష్ బాబు సూపర్ స్టార్ ఎపిసోడ్ లో. థ్యాంక్స్ టు మహేష్ సార్. మిగతా అప్పుడు అలా జస్ట్ అలా మిస్ అయిపోయాం. మొన్న రీసెంట్లీ థీమ్ మార్ ఇమాన్యుల్ వచ్చినప్పుడు కూడా 1 point తో మిస్ అయ్యాం. మరి అది ఎందుకో మరి జడ్జెస్ చెప్పాలి. అవును, యాక్చువల్లీ మీకు జడ్జెస్ కి ఏమైనా అంటే అక్కడ ఏమైనా ఇది ఉందా, లైక్ అంటే ఫేవరెటిజం, లైక్ ఆ కంటెస్టెంట్లు అయితే చేస్తే అంటే వాళ్ళు ఎలా చేసినా వాళ్ళ మిస్టేక్స్ ఉన్నా కూడా వాళ్ళకి గోల్డెన్ సోఫాస్ వస్తుంటాయి. అండ్ శ్రీశక్తి కూడా చాలా సార్లు ఆ రూమ్ ఏదో ఉంటుంది, కన్ఫ్యూషన్ రూమ్ లాగా, ఆ రూమ్ లోకి వెళ్ళి యూజ్ చేసి జడ్జెస్ కోసం చెప్పడం జరిగింది. ఎందుకు అది నాకు తెలీదు బ్రో. అంటే ఐ కెనాట్ క్వశ్చన్ దేర్ జడ్జ్మెంట్, కానీ ఇప్పుడు ఆడియన్స్ కనుక్కున్నట్టే మేము కూడా ఫీల్ అయ్యాం. యాజ్ ఇన్ అదే ఇమాన్యుల్ మా చేసిన ఎపిసోడ్ లో ఆ గోల్డెన్ రోజు హార్ట్ ఇవ్వడం జరిగింది.
ఇంకా మాకే అనుకున్నాం, మేము వచ్చేస్తుందని అనుకున్నాం. Hmm. ఇన్ఫాక్ట్ చాలా పెద్ద హిట్ అయింది, మొత్తం స్టేజ్ అందరూ అరిశారు. అండ్ కామికల్ యాక్ట్ చేయడం కష్టం, అది చాలాసార్లు వర్కౌట్ కాదు. సో అది బాగా వర్కౌట్ అయింది, వస్తుంది అనుకున్నాం. మరి కట్ చేస్తే మాకు రాలా. అలా రెట్రో యాక్ట్ కూడా జరిగింది. రెట్రో యాక్ట్ కూడా చాలా బాగుంది, అందరూ మెచ్చుకున్నారు. శేఖర్ మాస్టర్ వచ్చి సత్యతో డాన్స్ చేసాడు ఆయన. అలాగే హాయ్ రామాకు కూడా అట్లా నుంచి డాన్స్ చేశాడు. ఈసారి మాకు వచ్చేస్తుంది అనుకున్నాం సోఫా. అలా 2-3 సార్లు మిస్ అయ్యాం. అది మరి ఐ డోంట్ నో, అది బయాస్డ్ అంటే మేబీ కొంచెం ఉందని అనిపిస్తుంది కొన్నిసార్లు. అంటే నేను ఎగ్జాక్ట్ గా చెప్పలేను కదా నిజమా బయాస్డే కాదని, వాళ్ళు ఏమనుకుంటున్నారని నాకు తెలియదు. సో బట్ నిజానికి ఆడియన్స్ కూడా చెప్పడం ఏంటంటే 2-3 సార్లు మిస్ అయ్యాం అని అన్నారు. నా ఫీలింగ్ కూడా అదే. ఎందుకు మరి సైలెంట్ గా ఉండిపోతావు స్టేజ్ మీద? ఇటు చేసి గొడవ చేసి ఏం సాధిస్తాం అనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని నేను క్వశ్చన్ చేసి పాయింట్ అవుట్ చేశాక మళ్ళీ వాళ్ళ దృష్టిలో నెగిటివ్ అయ్యి ఆ ఇంపాక్ట్ నెక్స్ట్ ఎపిసోడ్స్ మీద పడి స్కోరింగ్ తగ్గిపోయి, ఆల్రెడీ స్కోర్లు రావట్లే సరిగా, ఎందుకు అనవసరం. కానీ సత్యం మాట్లాడుతుంది చాలా 2-3 సార్లు మాట్లాడడం జరిగింది. మా ప్రాపర్టీ రౌండ్ లో మేము రోప్ తీసుకున్నాం, యమపాశం. ప్రాపర్టీ రౌండ్ అంటే ఒకటే ఉండాలి ప్రాపర్టీ జనరల్లీ. మొత్తం అదే తీసుకుని స్టేజ్ అంతా ఆడాం, డాన్స్ ఆడాం, స్టంట్లు ఆడాం, మొత్తం అంతా చేసాం. వేరే జోడి టిష్యూ పేపర్ వాడారు. ఒక టిష్యూ కాదు, కొన్ని వేల టిష్యూలు. కొన్నిసార్లు ఏంటంటే ఆ టిష్యూ జేబులో పెట్టుకుని డాన్స్ చేశారు. అంటే టిష్యూతో ఆడుతున్నాం కాదు, టిష్యూని ఇలా కాస్ట్యూమ్ లో పెట్టుకుని డాన్స్ ఆడారు. నేను అది పాయింట్అవుట్ చేశా. అంటే చాలా పొలైట్ గా చెప్పా, బ్రో నువ్వు ఇట్లాగా టిష్యూని ఇలా పెట్టుకుని ఆడావు, టిష్యూతో ఆడాలి, నువ్వు టిష్యూ నీ దగ్గర పెట్టుకుని ఆడావు, వేరేజ్ మేము రోప్ తీసుకుని స్టేజ్ అంతా ఆడాము అన్నట్టుగా నేను పాయింట్అవుట్ చేస్తే జడ్జెస్ వచ్చేసి అట్లా నీ గురించి ఎందుకు చెప్తున్నావు, వాడి గురించి కదా చెప్పాలి, ఈ గ్యాప్ లో నీ గురించి మీరు చెప్పుకుంటున్నావు నువ్వు, కానీ మీరు డాన్స్ ఆడలేదు సరిగా అని అనేసారు ఒక జడ్జి. అనేటప్పటికి సత్య లేదు మేడం మేము డాన్స్ ఆడాం, అలా అంటారు మీరు, కరెక్ట్ కాదు మీరు అన్నాం అనేసి తను రివర్స్ బ్యాక్ ఫైర్ అయిపోయింది. దానివల్ల మాకు అప్పుడు కూడా సోఫా రాలేదు. గొడవలు ఆడితే సోఫా రాదు. ఏమో ఎందుకు తలకాయ నొప్పి అని చెప్పి నేనే సత్యాన్ని కంట్రోల్ చేస్తుంటా, వద్దురా లైట్ తీసుకో అది ఇది అని చెప్పి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జడ్జెస్ ఒక జోడిని బాగా పొగిడేశారు అనుకో, మాకు మిస్టేక్స్ కనిపిస్తూ ఉంటాయి, మాకు చెప్పాలనిపిస్తుంది. నేను చెప్పాను అనుకో వాళ్ళ దృష్టిలో నెగిటివ్ అవుతాం. నేను ఏంటంటే మేము ఇద్దరం కొట్టుకుంటూ ఉంటాను, 9 ఇద్దామా, 8 ఇద్దామా, 7 ఇద్దామని. నేను అంటాను నువ్వు ఇక్కడ 1 మార్క్ తగ్గించావంటే అక్కడ 2 మార్కులు తగ్గిపోతాయి మనకి, అక్కడ మొదటిగా మోసంగా వస్తుంది, మనకు కామ్గా 8 ఇచ్చేది, మరి తక్కువ ఇవ్వబాక ఇచ్చే పాయింట్లు చెప్పి తక్కువ 8 అలా బ్యాలెన్స్ గా ఇద్దాం అంటది. కొన్నిసార్లు ఒప్పుకోదు, నీ ఇష్టం నువ్వే ఇచ్చుకోపో అంటది, నేనే మాట్లాడుతుంది. అప్పుడు నేనే మాట్లాడతా ఇది అని చెప్పి అలా ఇస్తాను. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు నేను వాళ్ళంతా పొగిడాక మేము తక్కువ మార్క్స్ ఇచ్చి మేము నెగిటివ్ అంటే మేము అందరం పిచ్చోళ్ళ, మేము జడ్జిలు కదా అన్న ఫీలింగ్ వాళ్ళకి ఉంటది కదా. అప్పుడు మాకు వాళ్ళు ఒక్కొక్క పాయింట్ తీస్తే 3 మార్కులు తగ్గిపోతాయి. ఇక్కడ నేను అడిగి 1 పాయింట్ తగ్గియడం వల్ల అది అసలుకే నష్టం కదా అది. సో అది నా బ్యాలెన్స్ ప్లే చేయాలని చెప్పి నేను కూల్ చేస్తూ ఉంటదని. ఇంత డ్రామా ఉంటుంది, అదే కనిపించిన డ్రామా ఎంత ఉంటది కాదు. అంటే ఇంకోటి నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నా, అర్జున్ కళ్యాణ్ చాలా స్టేజ్ షోస్కి వెళ్ళాడు, లైక్ నార్మల్ గా డాన్స్ అనే కాదు, ఆదివారం పరివారం కానీ లేకపోతే వేరే ఏమైనా ఈవెంట్స్ కానీ ఇలాంటి స్టేజ్ షోస్ చేస్తూ ఉంటావు. ఎందుకు సైలెంట్ గా ఉండిపోతావు? అంటే ఇద్దరు మాట్లాడితే బాగోదు ఎప్పుడైనా. అంటే నాట్ ఓన్లీ సత్య, ఇది అన్నట్లా ఏదేంట్లో కొంచెం సైలెంట్ గా ఉంటావు, జస్ట్ నవ్వుతావు, పంచులు వేయించుకుంటావు. వేస్తారు రివర్స్, చాలా ఎడిట్ చేసేస్తారు. నేను కూడా రివర్స్ పంచులు వేస్తా, బట్ ఎందుకో కొన్ని చాలా ఎడిట్ అయిపోతున్నాయి నేను వేసిన రివర్స్ లో. కొన్ని ఉంచుతున్నారు. కానీ ఇంట్రోవర్ట్ ఏమో అనిపిస్తుంది. నేను ఇంట్రోవర్ట్నే చాలా, అంటే బాగా ఫ్రీగా ఉంటే కానీ మాట్లాడలేను. అండ్ ఇప్పుడు సత్య ఆల్రెడీ మాట్లాడేస్తుంది, ఇప్పుడు నేను కూడా ఎక్కువ మాట్లాడాను అనుకో ఫుల్ నెగిటివ్ అయిపోతాం కదా. ఆల్రెడీ తన పాయింట్స్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా బ్లంట్ గా చెప్పేస్తుంది. నెగిటివ్ ఫస్ట్ నెగిటివ్స్ తో స్టార్ట్ చేస్తాను, అప్పుడు నేను తను బ్యాలెన్స్ అవుట్ చేయాలి, నేను పాజిటివ్స్ చెప్తా. అంటే ఇప్పుడు ఇద్దరం మాట్లాడుతున్నాం అనుకో, ఇద్దరం ఎక్కేస్తున్నాం అనుకో బాగోదు. సో నేను కొన్నిసార్లు నేను చెప్తాను, నేను చాలా భయ్యా మీరు చాలా స్మార్ట్ కొరియోగ్రఫీ, మంచిగా మీకు గ్యాప్లు దొరికాయి, చాలా బ్రీతింగ్ స్పేస్ దొరికింది, పొలైట్ గా చెప్తా పాయింట్స్, వాళ్ళకి కూడా అర్థం కావాలి. అంతేగాని మీరు మధ్యలో ఆడలేదు
మంచిగా గ్యాప్లు తీసుకుని ఆడారు అని అంటే అది నెగిటివ్ గా ఉంటది. అదే నేను కొంచెం పొలైట్ గా చెప్తా, డిప్లొమాటిక్ గా, అంతే తేడా. బ్రో ఇప్పుడు నార్మల్ గా మీ జోడి సత్య ఓకే, డాన్స్ చేస్తుంది, బాగా చేస్తుంది, ఎందుకంటే మేము చేసిన సూపర్ జోడీలో కూడా విన్నరు. అటువైపు మాత్రం కొరియోగ్రాఫర్ని ఇచ్చారు, నైనికాని, సృష్టిని, వీళ్ళందరినీ ఇవ్వడం. మీకు అన్ఫేర్ అనిపించలేదా? నువ్వు చేసిన షోలో కూడా సత్య పేరు కొరియోగ్రాఫరే అటు సత్యకి సాగర్ కృష్ణ మాస్టర్. నీకు ఎలా అనిపించింది? అమ్మో అసలు నేను అన్నాను కూడా, పాయింట్ రేస్ చేశాను కూడా ఆ సీజన్. అదే అన్ఫేర్, మీరు కొరియోగ్రాఫర్ తో చేసి ఇది అక్కడ నువ్వు రైజ్ చేయగలిగావు. ఎందుకని? ఇట్స్ రెగ్యులర్ డాన్స్ షో. ఇక్కడ ఏమైపోయిందంటే బీబీ జోడి, బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. సృష్టి నుండి నేను బిగ్ బాస్ కి వెళ్ళారు. సో నేను కంప్లైంట్ చేయలేను దాని గురించి. ఆ థాట్ నాకు కూడా వచ్చింది. ఇన్ఫాక్ట్ నేను అడగడం కూడా జరిగింది ఛానల్ వాళ్ళని, అదేంటి మీరు ఇట్లా ఇచ్చారు మాకు. ఇప్పుడు నేను సత్య ఆర్టిస్ట్, మేము ఇద్దరం యాక్టర్స్, డాన్సర్లు. వేరే నైనిక, సృష్టి మీరు అన్నట్టు కొరియోగ్రాఫర్లు, మంచి మంచి ప్రొఫెషనల్ డాన్సర్స్. వాళ్ళు ఆల్రెడీ అమరును, మానసు తోపు డాన్సర్, వీళ్ళకి ఇస్తే ఇది ఇంకా డబుల్ తోపు, వాళ్ళకి మంచి అడ్వాంటేజ్. అదే కాకుండా కొరియోగ్రాఫర్స్ కూడా వాళ్ళకి మంచి కొరియోగ్రాఫర్. గోవింద్ మాస్టర్ టాప్ కొరియోగ్రాఫర్ స్టార్ లో, అండ్ మానస్కి వచ్చేసి మిథును, మన సంకేత్. మాకు ఫస్ట్ టైమర్ శర్వరి, అంటే అంతమంది చేసింది కానీ స్టార్ మాలో ఫస్ట్ టైం. సో అదేంటి మీరు ఇలా చేస్తే అన్ఫేర్ కదా అన్నట్టుగా అడిగాను. వాళ్ళు మరి లేదు బ్యాలెన్స్ అవుట్ చేయడానికి అట్లా చేసామని అన్నారు. ఏం బ్యాలెన్స్ అవుటో కానీ మిగతా జోడీలకి అయితే అది అన్ఫేర్. నాకు తెలిసి మిగతా అందరి జోడీల్లోకి మాదే ఓన్లీ ప్రాపర్ యాక్టర్స్ జోడీ. ఇంకా బాను డాన్సర్, బాను డాన్సర్, బట్ ఓకే ధనరాజ్ యాక్టర్, ధనరాజ్ డాన్సర్ అంటే కూడా నాకు మొన్న తెలుసు. అన్న డాన్సర్ నాకు మొన్న తెలుసు, నేను షాక్ అయ్యాను. బాగున్నా చైతు పాపం. జోడీస్ ఎందుకు విడిపోతున్నారు అట్లా? మన సాయిది అలాగే అయ్యింది, చైతుది అలాగే అయ్యింది, మధ్యలోని భానుది ధనరాజ్ కూడా అలాగే అవుతుంది అనుకున్నారు. మీది కూడా విడిపోద్ది అనుకున్నాను నేను. ఏంటి జోడీలు అసలు? ఏమో మరి ఈ షోకి సరిగా నన్ను తీసుకెళ్ళదు అందుకే. పాపం చైతు అయితే కీర్తి ఏదో పర్సనల్ ఇష్యూ వచ్చింది. నైనిపాని మెంటల్ హెల్త్ ఏదో ఇష్యూ చెప్పి వెళ్ళిపోయింది తను. ఇంకెవరున్నారు? అంతే. మేము ఆల్మోస్ట్ విడిపోయి మళ్ళీ కలిసి, మాది చిన్న చిన్న గొడవలే అవుతా ఉంటాయిలే. బట్ నేను వెళ్ళిపోతారేమో అనుకున్నాను, అంటే లైక్ ఇన్ని జోడీలు ఉన్నాయి కదా, జోడీలు అయిపోతాయేమో. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో నిజంగా మేము షో వదిలేద్దాం అనుకున్నాం. నాకు సత్యకి టైఫాయిడ్ వచ్చింది. అయితే టైఫాయిడ్ లో కూడా డాన్స్ ఆడాల్సిన పరిస్థితి. బట్ ఆ రోజు మాకు జడ్జిమెంట్ సరిగ్గా రాలా. అది ఆ టెలికాస్ట్ ఈ సాటర్డే ఇప్పుడు వస్తుంది. అది సత్యకి ఆ విషయం మీద చాలా కోపం వచ్చింది. చాలా ఇన్హ్యూమన్ గా ఉన్నారు వీళ్ళు, అది ఇది మార్కుల విషయంలో. టైఫాయిడ్ వచ్చిన డాన్స్ చేసాం, హ్యుమానిటీ లేదు, వెళ్ళిపోదాం షో వదిలేసి వెళ్ళిపోదాం చెప్పి చాలా గోల్ చేసింది. ఆ ఒక్క రోజులో దాన్ని ఏం చేశాను తెలుసా? తనకి ఇష్టమైన పాట ఒకటి పెట్టించా సెమీఫైనల్ కి. రామ్ అంటే ఇష్టం కదా, చిన్ని గుండెల పాట ఛానల్ తో ఫైట్ చేసి ఆ పాట పెట్టిస్తే అప్పుడు ఆ పాట కోసం సెమీఫైనల్ ఆడింది. ఆడాం, బాగా డాన్స్ ఆడాం. సో మంచి వర్కౌట్ అయింది అది. దాని నుంచి ఫైనల్స్ కి వెళ్ళిపోయాం. బాగానే చేస్తున్నాం జోడీ కోసం. అంటే ఐ థింక్ దట్స్ హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు నేను డౌన్ ఉన్నా అనుకో, సత్య వచ్చేది చేస్తుంది. ఇప్పుడు తను డౌన్ ఉన్నప్పుడు నేను హెల్ప్ చేసుకోవాలి. అప్పుడే జోడీ వర్కౌట్ అయ్యేది కదా. నీకు నువ్వే నాకు నేనంటే అది ఇంకా టీం వర్క్ లేకపోతే వర్కౌట్ కాదు ఏదైనా కానీ. ఎప్పుడు కలిసారు మీరు శ్రీసత్య? ఆఫ్టర్ బిగ్ బాస్ సీజన్ మీ డిస్కషన్స్, మీ గొడవలు అన్ని అయిపోయాక ఇప్పుడు? నాకు సత్య బిగ్ బాస్ ముందు నుంచి తెలుసు బ్రో. అవును అది చెప్పారు. నాకు బట్ ఈ సీజన్ గొడవలు అయిపోయిన తర్వాత కలుస్తానే ఉండేవాళ్ళం. ఏదో తన బర్త్డే కలిసా నేను, అప్పుడు పెద్ద బర్త్డే పార్టీ హోస్ట్ చేసింది. కలుస్తానే ఉండేవాళ్ళం అక్కడక్కడ. అంటే గొడవలు అయిపోయి విడిపోయి అనుకున్నారు కదా? విడిపోవడం లేదు, కొంచెం గ్యాప్ వచ్చింది అంతే. అదే ఆ గ్యాప్ తర్వాత రీసెంట్ బర్త్డే పార్టీ అంటే ఎక్కువ అంజలి కాలంట్లో ఎక్కువ కలుస్తా ఉంటాం. నేను చెప్పేది ఏంటంటే బిగ్ బాస్ తర్వాత అంటున్నావా బీబీ జోడి ముందర అంటున్నా? బీబీ జోడి ముందర అంజలి కాలంట్లో ఎక్కువ కలిసేవాళ్ళం. మాకు ఒక కామన్ గ్యాంగ్ ఉంది, అక్కడక్కడ అలా కలుస్తూ ఉండేవాళ్ళం. ఇంకా డాన్స్ షో వల్ల రెగ్యులర్ గా కలుస్తున్నాం. సో ఆ గ్యాప్ కొంచెం బాగానే ఫీల్ అయింది. ఇప్పుడు కొంచెం ప్రాపర్ ఫ్రెండ్స్ అయ్యాం. బీబీ జోడి
అంజలి అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కారణం సత్యానా చందమామనా? అంజలి అక్క, ఆ, ఆ అంజలి అక్క, వీళ్ళిద్దరు కాదు. ఆ. అంటే నేను అంజలి అక్కని ఆవిడ ఏదో దేనికో ఈవెంట్ కి దేనికో పిలిచారు. మా ఇంటి దగ్గరే ఉంటారు వాళ్ళు. ఉమ్, నాకు అంత తెలీదు, సరే వెళ్దాం వద్దా అని చెప్పి వెళ్ళా. ఆవిడ బాగా రిసీవ్ చేసుకుంది, మంచి మంచిగా మాట్లాడింది, మాట్లాడుతున్నాం. చాలా పాజిటివ్స్ అంతా చెప్పింది ఆవిడ. అన్ని అయ్యాక న్యూ ఇయర్ రోజు అనుకుంటా, ఉమ్, షీ వాజ్ ద ఓన్లీ పర్సన్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ కాల్డ్ అండ్ విష్డ్ మీ. ఉమ్, నేను చాలా ఎమోషనల్ అయ్యారు, ఒక మంచి నన్ను గుర్తుపెట్టుకుని న్యూ ఇయర్ విష్ చేసింది, అది కూడా 12ంటికి అని చెప్పి నేను ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్. చాలా మంచిగా అనిపించింది. ఉమ్, సో అప్పటి నుంచి నేను ఐ ట్రావెల్ విత్ వాళ్ళతో, వాళ్ళకి ఒక తమ్ముళ్ళ ఉమ్, వాళ్ళ ఇంట్లో. తర్వాత చంద్రబాబు కనెక్ట్ అయింది. ఉమ్, సత్య గ్యాప్ లో వచ్చేది కాదు, ఉమ్. మధ్యలో అంత రెగ్యులర్ గా రాదు, అప్పుడప్పుడు తను ట్రావెల్ అయిన చేస్తూ అవును, ఉంటది కదా. అవును, తెలుసు. దానికి కొన్ని సీజన్స్ ఉంటాయి, ఆ, ఆ ఆ, సీజన్స్ లో ఆ. ఎవరిని కలవదు. అవును, అవును. అది వేరే గ్రూప్, వేరే వేరే ఫ్రెండ్స్, groups ఆ ఉంటాయి. గ్రూప్, ఆ. ఆ గ్రూప్, ఇటు సైడ్ ఇదో గ్రూప్. Yeah. అవును. సో ఆ సీజన్ లో నేను అక్క క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత తను కూడా ఆ. సో అలా మేము అలా కలవడం